ఏం చాను సబ్స్క్రైబ్ చేసుకున్నావా ఏంటి? ఏం సబ్స్క్రైబ్? అదే విష్ణుప్రియ. సరే, ఇప్పుడు ఆ సబ్స్క్రైబ్ అంటున్నారు. చేసుకుంటే తప్పేంటి? ఆ! అదే ఒక అమ్మాయికి ఉండాల్సిన హ్మ్. పద్ధతి కానీ, అమ్మాయిలా బిహేవ్ చేస్తోందా అసలు? హ్మ్. ఏంటది? సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటోందా వీడియోస్‌తో? ఓకే. అబ్బాయిలు ఇలాగే ఉండాలి, అమ్మాయిలు ఇలాగే ఉండాలని ఏమన్నా రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? అబ్బాయిలు ఇలానే ఉండాలి, అమ్మాయిలు ఇలానే హ్మ్. ఉండాలి అని ఎక్కడ రాసి లేకపోయినా హ్మ్. కట్టుబాట్లు హ్మ్. అనేవి మాత్రం కరెక్ట్‌గా ఉన్నాయి. ఆ కట్టుబాట్లు దాటి ముందుకెళ్తూ ఉంటే ఛీ! థు! థు! అని ఉమ్మేస్తారు. ఎవరు ఉమ్మేస్తున్నారు? మీరొక్కరేనా? నేనొక్కదాన్నే కాదు. ఆ! సొసైటీలో చాలా మందేస్తున్నారు. అది మీరు ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటి? ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో తనకు ఉన్నట్టు కూడా ఎవరైతే ఇష్టం ఉంటేనే వాళ్ళు ముందుకెళ్తారు. ఆ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తారు. మిగతా వాళ్ళు లేరు కదా! ఆ సబ్స్క్రైబ్ చేసుకొని ఎళ్తున్నారు. ఆ అరాకొర బట్టలతో ఆమె చెప్పాలనుకున్న సందేశం ఏంటి? అసలు ఆ దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఏంటి? అది చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరమా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోస్‌లో నార్మల్‌గా నాలెడ్జ్ ఉండేది. మనం ఇచ్చామంటే ప్రేక్షకులు తీసుకుంటున్నారా? ఆ! దానికెంతొస్తున్నాయి? నార్మల్‌గా అడుగుతున్నా చెప్పండి. ఇదే ఒక విష్ణుప్రియ అది సెలబ్రిటీ కాదు. హ్మ్. ఇదే విష్ణుప్రియ హ్మ్. నేను నాలెడ్జ్ ఇస్తాను అంటే వస్తారేమో జనాలు. ఇప్పుడు తను ఉండేది ఒక ఏంటి కంప్లీట్‌గా ఒక మూవీ ఫీల్డ్. హ్మ్. సో, ఆ మూవీ ఫీల్డ్‌లో తనకు నచ్చినట్టు తను ఎలా ముందుకెళ్తుందో తనకు తగ్గట్టు వెళ్ళిపోతుంది. మూవీ ఫీల్డ్‌లో ఉంటే మూవీస్ మీతో ఇలా ఉంటేనే చేస్తాము, లేకపోతే చెయ్యము అని చెప్పి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్తున్నారా? ఎవ్వరు చెప్పడం అనేది కాదు. ఈవెన్ ఒక క్యారెక్టర్‌కి ఇలా ఉంటేనే కొంతమంది తీసుకుంటారు. అవునా కదా? సో, అలాంటిది ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రై చేస్తే ఆ! దానికి ఫోటో షూట్ చెయ్యాలమ్మా. ఫోటోలు తీసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా అందాలని చూస్తాను అని చెప్పి పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పెట్టకూడదు. మీరెందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు? నాకు అర్థం కాదు. అవసరమా అసలు? మీకు ఇష్టం లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకండి. మీరు ఏం చేస్తున్నారంటే అమ్మాయికి లేనిపోనేది పబ్లిసిటీ అనేది మీరే కల్పిస్తున్నారు. మేము కల్పించడం కన్నా ఆ! ముందు ఆ అమ్మాయికి ఆ ఆలోచన వచ్చింది. మీరు ఒకటి అనుకుంటున్నారు. యాస్ పర్ ద ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, ఈ సబ్స్క్రైబ్ అనేది ఈరోజు నిన్న మొన్న పెట్టింది కాదు. గత కొన్ని నెలలుగా చాలామంది తెలుగు యాక్టర్స్ గాని, తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది ట్రై చేస్తున్నారు. అందరూ నేను చూస్తున్నారు. చాలా అందరిని వదిలిపెట్టేసి నేను కాదు విష్ణుప్రియ మీదే పడడం ఏంటి? నేను చాలా హ్మ్. వరకు నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎలాంటివి? హ్మ్. గ్యాడ్జెట్స్ దొరుకుతున్నాయి. హ్మ్. దాని గురించి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంకా హ్మ్. నాలెడ్జ్, హ్మ్. లాస్‌లో ఎలాంటి లాస్ ఉన్నాయి అనే వాటి కోసం లాయర్స్ చేస్తున్న యాప్స్ ఈ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. హ్మ్. వాటిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంకా సారీస్ ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయి? హ్మ్. ఇలాంటివి చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ఒక అమ్మాయి బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది అంటే అవి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు? అంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనే కదా విష్ణుప్రియకి? విష్ణుకు ప్రియాకి నేను అంటే అక్కడ సబ్స్క్రైబ్ ఏముందని చేసుకోలేదు. అంటే అంతగా తెలిసేలా విష్ణుప్రియ మీరు చూపిస్తున్నారంటే ఎట్లా? విష్ణుప్రియాని నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. హ్మ్. విష్ణుప్రియ చేసిన యాడ్స్ ఉన్నాయి కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్మ్. అందులో చేస్తున్న ఆ అమ్మాయి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్న కంటెంట్ ఉంది కదా, హ్మ్. దాన్ని బట్టి ఆ ఛానెల్‌లో ఎంతగా హ్మ్. అందాలు ఆరబోస్తుందో హ్మ్. మనం చూసే యాడ్‌ని బట్టే అర్థమైపోతుంది. ప్రత్యేకించి ఎళ్లి లోపలెళ్లి ఏం జరుగుతుందో, ఎలా చేస్తుందో చూడాలంటావా? అంటే ఇప్పుడు ఏమంటారు? ఆ అమ్మాయి చెయ్యడం తప్పు అని అంటున్నారు. తప్పే. ముమ్మాటికి తప్పే. ఇలా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ లో హ్మ్. ఒక ప్రాస్టిట్యూట్ బయట ప్రాస్టిట్యూట్ చేస్తే ఆ అమ్మాయిని ఏకి పారేస్తారు. హ్మ్. అలాది వర్చువల్ ప్రాస్టిట్యూషన్ చేస్తే అది మీకు కరెక్ట్ గా కనిపిస్తుందా? ఆ అమ్మాయిని ఎందుకు అడగరు? ఎందుకు క్వెషన్ చేయరు? మీరు అంతగా అంటున్నారు కదా! ఇప్పుడు మీకు అంతగా ఉంటే ఉన్న సమాజంలో అందరిని కూడా మార్చుకుంటూ రండి. ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇస్తూ ఉంటారో, మరి దాన్ల మీదే మీరు పడడం ఎందుకు? ఒకే ఒక విషయం చెప్తున్నారు. సెలబ్రిటీ కాదు. మీరు క్వెషన్ సెలబ్రిటీ అప్పుడు అన్నప్పుడే విష్ణుప్రియ అనేటప్పటికి సెలబ్రిటీ కాదా? కాదు. విష్ణుప్రియ అనేటప్పటికి సెలబ్రిటీ కాదా? హ్మ్. సెలబ్రిటీ అన్నప్పటికీ హ్మ్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు విష్ణుప్రియ లాగా ఎంతమంది అమ్మాయిలు ఇలా చేస్తే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అరకొర బట్టలతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ ఎన్ని పెరగవు. దానికి నువ్వు హామీ ఇవ్వగలవా? సరే, ఒక మాట అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఒకరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యే టైప్‌లో ప్రెజెంట్ పీపుల్ ఉన్నారా? నార్మల్‌గా ఎందుకు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎందుకు ఎవరున్నారు? ఎందుకు ఇలాంటి డేటింగ్ యాప్స్ లో జరుగుతుందేంటి? డేటింగ్ యాప్స్ లో మీరు జరుగుతుందేంటి? ఒకదాని నుంచి ఇంకో దానికి పోకండి. మెయిన్ సబ్స్క్రిప్షన్ గురించి కాదు, మాట్లాడేటప్పుడు దాని సబ్స్క్రిప్షన్ గురించే కాదు. మాట్లాడండి. అంతేగాని మీరు ఈ ఇంకొక కల్చర్ దాని నుంచి కాదు.
చాణుక్య ఈ కల్చర్ మాక్సిమం మనకి డేటింగ్ యాప్స్ నుంచే వస్తుంది. డేటింగ్ యాప్స్ లో సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? మరి డేటింగ్ యాప్స్ దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు? మరి మీరు ఆ ప్రమోషన్ కి మరి అందరికీ అవైలబుల్ గా వచ్చేదానికి చేసింది ఎవరు? మరి ఫస్ట్ దాన్ని అరికట్టండి. అంతేగాని వచ్చిన తర్వాత ఆ ఫీచర్ వచ్చిన తర్వాత యూజ్ చేసుకోకూడదు, అవ్వకూడదు, మేము ప్రమోషన్ కాదని అంటే అదే అయ్యో చేసేది మీరే. ఇప్పుడు అనేది ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ కానీ ఇలాంటివి ఏవైనా వచ్చాయి అంటే అవేర్నెస్ పార్ట్ ఆఫ్ యూ, అంతేకాని దానిని నెగటివ్ గా వాడటం అనేది కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు మీరు కంప్లీట్ గా ఒక మెయిల్ టైప్ చేసేసి ఇన్స్టాగ్రామ్ వాడికి పంపించండి. లెట్ మీ కంప్లీట్ ఏంటంటే అన్ని అయిన తర్వాత మీరు చేసి ఇది నెగిటివ్ పనులకు కాదు, అండ్ ఏంటంటే స్కిన్ షోలకు కాదు, సో పలాని వాళ్ళకి మాత్రమే, ఇది కంప్లీట్ గా నాలెడ్జబుల్ డివైస్ అని దానిల ప్రకారం మీరు రాసి పంపించండి. అప్పుడు వాడి తగ్గట్టు రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తాడు. అంతేగాని ఒక ఫీచర్ ఇచ్చిన తర్వాత దీన్ని యూజ్ చేయకూడదు, అవ్వకూడదు, మరి ఇట్లా చేయకూడదు అని అంటే ఇన్స్టాగ్రామ్ కి నువ్వు మెయిల్ పెట్టి ఇంత చేసే బదులు సోషల్ అవేర్నెస్ నీకు నలుగురిలో ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి, ఎలా బిహేవ్ చేయాలన్న కామన్ సెన్స్ ఉండాలా? ఏది కాదు. ఓకే ఇదంతా జరిగింది, ఇప్పుడు వచ్చి జనం ముందు ఏడ్ చేసి ఒక సింపతి క్రియేట్ చేసేస్తే అంతా అయిపోతుందా? అమ్మాయి ఎలా ఉండాలి, ఏంటి, ఇలాగే ఉండాలి, ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి మీకు మీరే రిస్ట్రిక్షన్స్ అనేది ఇక్కడ ఏంటి అరకొర బట్టలు, అది కాదు అమ్మాయిలు అరకొర బట్టలు వేసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు అని నువ్వు చెప్తున్నావా? ఇదే మళ్ళీ సొసైటీ ఏమంటుంది తెలుసా? అరకొర బట్టలు చేసుకోవడం వల్ల రేపులు అవుతున్నాయి, మీరు నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్తున్నప్పుడు ఇలాంటివి వస్తున్నప్పుడు ఖండించాలి కదా. ఖండించాలి. ఏంటంటే అంటే అమ్మాయిల బట్టల వల్లే అన్ని జరుగుతున్నాయి అంటారా? అమ్మాయిల బట్టల వల్లే కాదు, అమ్మాయిల బట్టల వల్లే జరుగుతున్నాయని చెప్తున్నారు కదా. మరి చెప్తున్నారు, కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ ద పెంపకంలో ఉంటుంది, అంతే కదా. అది పెంచేది కూడా తల్లిదండ్రులే. కాబట్టి మెయిన్గా ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా పెరగాలి అనేది వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి వస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రెజెంట్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక యాంకరింగ్ ప్రొఫెషన్లోకి వచ్చామంటే మనకు ఇంట్రెస్ట్ ఉండి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తుంటాం, అవునా కదా? అలాగే ఇప్పుడు తనున్న ప్రొఫెషన్లో తనకున్న పరిధి ప్రకారం వెళ్తుంది. ఏంటంటే ఇట్స్ ఎ పర్సనల్, అట్లని చెప్పేసి ఎప్పటి వరకు 4 గోడల మధ్యలో ఉన్నంత వరకు ఇట్స్ పర్సనల్ కంటిన్యూ. ఖచ్చితంగా ఇది పర్సనల్ 4 గోడల మధ్యలో ఉంటాయి. అట్లాంటప్పుడు సినిమాస్ లో వచ్చే ప్రతి ఒక్కదాన్ని మీరు బ్యాన్ చేయండి. అండ్ ఇది వెబ్సైట్స్ ఉంటాయి చూసారా, అది కూడా రెస్ట్రిక్ట్ చేసేయండి. ఏం లేకోకుండా పక్కన పెట్టేసేయండి. ఇది ఏంటి గవర్నమెంట్ కి చెప్తున్నావా, సమాజానికి చెప్తున్నావా కదా? ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఆ సబ్స్క్రిప్షన్ మోడల్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ మీకు ఇష్టం లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు మీరు ఈ రచ్చంతా చేయడం వదిలిపెట్టిన తర్వాత ఏమైందంటే ముందు ఆ అమ్మాయికి మెయిన్గా విష్ణుప్రియకి ఒక 1500 to 2000 మెంబర్స్ వరకు మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇది ఏంటి అని మీరంతా చూపించిన తర్వాత ఇప్పుడు 5815 మెంబర్స్ అయ్యారు. అంటే ఏంటి, మీరు ఆ అమ్మాయికి ఫ్రీ పబ్లిసిటీ అనేది ఇస్తున్నట్టే కదా. ఇది కూడా హానే, అది మీరు చెప్పరు. క్రియేట్ చేస్తుంది మీరు. చాణక్య ఇక్కడే నీకు ఒకటి అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడే నీకు అర్థమవుతుందా ఏంటది? నువ్వు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నావు కదా, సబ్స్క్రైబ్ ఇంతమంది 15 to 2000 మెంబర్స్ నుంచి 5850 వరకు పెరిగారు, సబ్స్క్రిప్షన్స్ పెరిగాయని. జనాలు మైండ్ సెట్ ఎంత కుళ్ళి చచ్చిపోయిందో ఇక్కడ అర్థమవుతుందా నీకు కదా? మరి అట్లాంటప్పుడు అంటే అక్కడ ఏముంది, మనం అది కాదు విష్ణుప్రియ అరకొర బట్టలు వేసుకొని వీడియోస్ చేస్తోంది, ఫోటోలు పెడుతుంది అంటే జనాలు ఎగబడి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని నువ్వే చూస్తున్నావు. అదే నువ్వు ఒక నాలెడ్జ్ తీసుకెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోమన్నా చేసుకోరు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి తనకున్న పరిధిలో అది కాదు, అదే విష్ణుప్రియని ఫ్రీగా చేయమని, ఫ్రీగా పెట్టి ఆరబోసుకోమని అందాలన్నీ. అంటే అంటే విష్ణుప్రియ గారు మీ దగ్గర ఉన్న దాంట్లో 399 కష్టం అవుతుందంట, కాస్త తగ్గిచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళు చెప్తున్నారు, అంతే కదా? మీరు ఫైనల్ గా అనుకునేది అదే కదా? నేను అలా అంటుంది నేను అంటుంది అది కాదు. విష్ణుప్రియకి పెట్టే ఆ 399 మీరు మీ బాగు కోసం, మీ ఎదుగుదల కోసం,
అది ఇంకా దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదంటే రోడ్డు మీద అడుక్కుంటారు కదా, వాళ్ళకెయ్యండి. కనీసం పుణ్యమైనా వస్తది. ఓకే. గాయ్స్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది కూడా ఒకటి. ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారే తప్ప, అది ఆ అమ్మాయి తప్పు అట్లని కాదు. మెయిన్‌గా ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తూ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ వాడిది తప్పయిండొచ్చు కదా! మీరు అలా అనుకుంటే వాళ్ళకి ఫీచర్ తప్పు చెప్పి కాదు. వాళ్ళకి చేయండి. ఓకేనా? చాను, ఈ ఇప్పుడు ఫీచర్ యూజ్ తప్పు చేస్తున్నవాళ్ళు కాదు. కాదు. అంటే ఫీచర్ ఇప్పుడు తప్పు కాదు. ఇన్‌స్టాగ్రామ్ నువ్వు ఉంటే దేనికి యూజ్ చేస్తున్నావనేదే క్వెషన్. ఓకే. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ అది ఏ పర్సన్ అయినా గాని యూజ్ చేసుకునే దానికి తగ్గట్టే ఉంటుంది. సో, అంతేగాని ఇది తప్పు, ఇది రైటు చెప్పడం అనేది మన కానే కాదు. ఒకవేళ నిజంగా విష్ణుప్రియ తప్పు చేసే ఉంటే, సో, తన మీద పెట్టిన కేస్ కానీ, సో, ఆ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. అండ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. దానికి తగ్గట్టు యాక్షన్ అనేది కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా ఇలాంటి యాప్స్ కానీ, ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ మీద కానీ ఏవైనా తప్పుగా వెళ్తోంది సొసైటీకి, దీనివల్ల ఎలాంటి లాభము లేదు అనుకునేటప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.